హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ డివైన్ టారో. ఈరోజు మనము మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూస్తామండి. సో తను లేట్ నైట్లో ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి, మీ పర్సన్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఒకవేళ ఆలోచిస్తే మీ గురించి ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో చూస్తామండి. ఓకే, మరి రీడింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి చూడండి. మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుంది, కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దండి. ఓకే, మరి చూస్తామండి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి, తను ఏం ఆలోచిస్తున్నారు. Eight of Pentacles, Nine of Cups, the Hierophant, Six of Cups, Wheel of Fortune, Queen of Swords, Ace of Pentacles, Knight of Cups, the Hibiscus, Eight of Swords, Seven of Cups, Six of Pentacles, Four of Wands, Page of Pentacles, Temperance, Ten of Swords, King of Cups, the Magician. Okay, bottom of the deck వచ్చేసి నైట్ ఆఫ్ స్వర్డ్స్ అండి. మీ పర్సన్కి అసలు నైట్ అంతా నిద్రపోవడం లేదు ఈ పర్సన్. ఎందుకు అంటే మీతో తను అలా బాండింగ్ అనేది అలా ఫీల్ అవుతున్నారండి. ఓకే, ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతున్నారు, లేదా కొంతమందికి మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, మీ ఇద్దరు మ్యారేజ్కి వారి ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవడం లేదు, అలా ఏదైనా మీ మధ్యలో ఏదైనా సిచ్యువేషన్ అనేది ఉండొచ్చు. సో మీరు దూరంగా ఉండొచ్చు అండి. ఓకే, సో తను మీతో దూరంగా ఉన్న ఈ పర్సన్ మీతో చాలా బాండింగ్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. ఓకే, చాలా స్ట్రాంగ్ బాండింగ్ మీతో ఫీల్ అవుతున్నారు. అంత బాండింగ్ మీతో ఉంది ఈ పర్సన్కి. తన హార్ట్కి మీరు చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నారండి ఈ పర్సన్కి. ఓకే, తను బయట చెప్పినా చెప్పకపోయినా తన సిచ్యువేషన్ అనేది అలా ఉందన్నమాట. మీరు మ్యారేజ్ అయిన పర్సన్తోనే మీరు డీల్ అవుతున్నారు అంటే వారికి మ్యారేజ్ అయింది అనుకుంటే వారి వైఫ్ కావచ్చు, వారి హస్బెండ్ కావచ్చు, కిడ్స్ కావచ్చు, ఇంకా తన మనసులో ఉన్న ఎమోషన్స్ ఫీలింగ్స్ తను బయట చెప్పలేకపోతున్నారు అనమాట. ఓకే, కానీ తన మనసులో మీ గురించి మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. చాలా ఆలోచిస్తున్నారు. తనకు నైట్ టైంలో మీరు బాగా గుర్తుకొస్తారండి ఈ పర్సన్కి. ఓకే, ఎందుకు అంటే డే అంతా ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. తన వర్క్లో తను ఫోకస్గా ఉంటారు. మనీ మీద ఎక్కువ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారనమాట. ఓకే, ఈవినింగ్ టైంలో లేదా నైట్ టైంలో తనకు కొంచెం టైం దొరికినా సరే తనకు మీ గురించి ఆలోచనలు వస్తాయి. చాలా ఎమోషనల్ అయిపోతారు అండ్ చాలా బాధపడుతూ ఉంటారనమాట. మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. కానీ ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయితే వారు గుర్తుకొచ్చి తను బ్యాక్ స్టెప్ తీసుకోవడం, రాత్రంతా అదే ఆలోచనలతోనే తను నిద్ర కూడా పోకుండా అవే ఆలోచనతోనే తను గడిపేస్తూ ఉన్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారండి. ఓకే, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఈ పర్సన్ది మీది సోల్మేట్ కనెక్షన్ అండి. సో తను మీతో ఒక మంచి బాండింగ్ అనేది ఫీల్ అవుతారు. ఒక కేరింగ్ పర్సన్ అనేది మీలో కనిపిస్తారనమాట. ఈ పర్సన్కి చాలా కేరింగ్ చూపిస్తారు. ఒకవేళ తను టైంకి తిన్నారా లేదా, ప్రతిరోజు మీరు కాల్ చేయడం, మెసేజ్ చేయడము, మీ హెల్త్ ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు అన్నట్టుగా ప్రతిసారి మీరు తన మీద చాలా కేరింగ్ అనేది చూపిస్తారండి. ఓకే, తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారు అంత కేరింగ్ అనేది చూపించారనమాట. ఓకే, వారు చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ ఎమోషన్స్ అనేది వారి లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారికి ఉండదండి. ఓకే, ఉన్నారా అంటే ఉన్నారు అంతవరకే, ఇంకా తనకి మీ పర్సన్తో ఆ బాండింగ్ అనేది లేదు. ఓకే, సో తను నైట్ టైంలో అలా ఆలోచిస్తున్నారనమాట. మీతో చాలా బాండింగ్ ఉంటుంది, మీరు చాలా కేరింగ్ పర్సన్, చాలా కేర్ చూపిస్తారు తన మీద, చాలా లవబుల్ పర్సన్ మీరు అని తను ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. ఏదైనా మ్యాజిక్ జరిగేసి లేదా ఇప్పుడు దాకా ఏదైనా కర్మ ఉంటే ఆ కర్మ అంతా ఎండ్ అయిపోవాలి, మీతో న్యూ బిగినింగ్ కావాలి అని తన యూనివర్స్ని కోరుకుంటా ఉన్నారండి. ఓకే, తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారు ఈ పర్సన్ వారికి చాలా కోపం ఉంటుందండి.
తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి చాలా కోపం ఉంటుందన్నమాట. ఇంకా మీ పర్సన్ ఇంకా మీ పర్సన్ వారికి నచ్చినట్టుగా ఉండకపోతే వారు చాలా గొడవలు పెట్టేస్తారనమాట. దానివలన ఈ పర్సన్ కొంచెం మీతో దూరంగానే తను ఉండొచ్చు. వారు మదర్, ఫాదర్ ఎవరైనా ఉండొచ్చు, లేదా రొమాంటిక్ థర్డ్ పర్సన్ కావచ్చు, లేదా ఎవరైనా ఉండొచ్చండి. ఓకే. ఆ పర్సన్‌కి మీ పర్సన్ చాలా భయపడతారనమాట. వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. చాలా ధైర్యంగా ఉంటారు. ఇంకా ఎంత ప్రాబ్లమ్ అయినా వారు ఎదుర్కోవడానికి రెడీగా ఉంటారనమాట. ఓకే. ఎవరిని కట్ చేసుకోవడానికైనా వారు వెనకాడరనమాట. కాబట్టి మీ పర్సన్ వీరికి భయపడి తన ముందడుగు అనేది వేయలేకపోతున్నారనమాట. ఓకే. మీతో అయితే ఒక మంచి బాండింగ్ అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. ఓకే. మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలోనే హర్ట్ చేశారనుకుంటే మీకు ఆహ్, అపాలజీ అడగాలి అని అనుకుంటా ఉన్నారు. అండ్ మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఇంకా ఈ పర్సన్ మీకు ఎమోషనల్ ఆఫర్ తీసుకొని వస్తున్నారండి. ఓకే. మీ పర్సన్ చాలా మందికి చాలా ప్రాక్టికల్ పర్సన్ అలాంటిది ఉంటే ఈ పర్సన్ నైట్ టైమ్ వచ్చేసరికి చాలా ఎమోషనల్ అయిపోతారండి. ఓకే. బాగా గుర్తుకొచ్చేస్తారనమాట. చాలా గుర్తుకొస్తారు ఈ పర్సన్‌కి మీరు. తన కంట్ల నుంచి ఇంకా నీళ్ళు కూడా వచ్చేస్తాయన్నమాట మీరు గుర్తుకొస్తే ఈ పర్సన్‌కి. ఎందుకంటే తను డే అంతా కష్టపడి వస్తారండి ఈ పర్సన్. ఓకే. నైట్ వచ్చేసరికి ప్రేమగా పలకరించే పర్సన్ లేకపోతే ఆ జీవితమే వేస్ట్ కదా! సో, మీ పర్సన్ ప్రెజెంట్ సిట్యుయేషన్ అలాగే ఉందన్నమాట. ఓకే. మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తోనే డీల్ అవుతున్నారంటే మీ పర్సనల్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వారు చాలా ప్రాక్టికల్ అండ్ చాలా కోపం ఉంటుందండి. సో, ప్రేమగా మాట్లాడడము అలాంటివి వారికి తెలీదనమాట. ఓకే. మాట్లాడితే సూటిపోటి మాటలు అండ్ గొడవలు పెట్టేసుకోవడం అంతవరకే వారికి తెలుసనమాట. సో, మీ పర్సన్ అదే విషయంలో చాలా బాధపడతా ఉన్నారు. ఎమోషనల్ అయిపోతున్నారు. డే అంతా వర్క్ చేస్తా ఉంటారు. అండ్ తను వచ్చిన తర్వాత ఒక ప్రేమగా ఒక మాట మాట్లాడేటోరు వారి జీవితంలో లేదనమాట. ఓకే. మీతో రిలేషన్‌లో ఉన్నప్పుడు ఈ పర్సన్‌కి మీరు చాలా కేరింగ్ చూపించారు. చాలా ప్రేమను పంచారు. ఒక మదర్, ఫాదర్ కేరింగ్ తనకి ఇచ్చారనమాట. అంత కేరింగ్ గల పర్సన్‌ని తను వదులుకున్నాను. ఇప్పుడేమో తనకు అసలు ప్రేమగా పలకరించేవారు కూడా వారి జీవితంలో లేరు అన్నట్టుగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. ఓకే. మీ లైఫ్‌లోకి రావడానికి తను ఆలోచిస్తున్నారండి. చాలా ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ ఇమ్మెచ్యూర్‌గా అయితే ఆలోచించడం లేదండి. చాలా చాలా తెలివి ఉంటుంది ఈ పర్సన్‌కి. ఎవరితో ఎలా ఉండాలి? తనకు ఒక ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి ఈ పర్సన్‌కి. ఆ ప్రాబ్లమ్ నుంచి తను ఎలా బయటపడాలి? అదంతా తనకు తెలుసండి. ఓకే. దాని గురించి తను ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ పర్సన్ సైలెంట్ అయిపోయారనమాట. ఓకే. తన సిట్యుయేషన్స్ కూడా ప్రెజెంట్ టైంలో ఏమీ బాగలేదు కావచ్చు. సో, చాలా కష్టపడాల్సి వస్తుంది. తన జీవితంలో తను కష్టపడితే తప్ప ఇంకా తన వారిని తను పోషించుకోలేరు. కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో తన మనీ మేకింగ్ మీద ఫోకస్ చేసి ఉన్నారండి ఈ పర్సన్. ఓకే. స్టక్ అయిపోయారండి. వారి ఫ్యామిలీ పరంగా కావచ్చు, అంటే వారి మదర్, ఫాదర్‌కి తను ఒకే కిడ్స్ కావచ్చు. సో, తను కష్టపడాల్సి ఉంది. వారి మదర్, ఫాదర్‌ని తను బాగా చూసుకోవాలి. మ్యారేజ్ అయిన పర్సన్‌తోనే డీల్ అవుతున్నారనుకుంటే వారి వైఫ్ కావచ్చు అండ్ వారి కిడ్స్ కావచ్చు, వారిని చూసుకోవాలి. ఆ బాధ్యత అనేది తన మీద ఉంది. కాబట్టి ఆ రిలేషన్‌లో తను స్టక్ అయిపోతున్నారనమాట. మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు ఈ పర్సన్. ఓకే. ఆ విషయాలన్నీ ఈ పర్సన్‌కి తెలుసండి. ఓకే. తను మీతో చెప్పలేదు కావచ్చు. కాబట్టి మీకు టారో ద్వారా మీకు తెలిసొస్తుంది. ఓకే. తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మీతో రిలేషన్‌లో ఉన్నప్పుడు ఈ పర్సన్ తను ఆప్షన్ వైపే మొగ్గు చూపారండి. ఓకే. మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు. అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు తను. ఓకే. సో, ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీ గురించి. మీతో రిలేషన్‌లో ఉన్నప్పుడు ఆప్షన్స్‌తోనే ఉన్నారు అండ్ వారితోనే టైమ్ స్పెండ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్‌కి తను ఎన్ని తప్పులు చేసినా అవన్నీ మీరు భరించారు అని ఈ పర్సన్ మనసుకి తెలిసొస్తుందండి. ఓకే. మీరు తను ఎంత చేసినా సరే మీరు తనని భరిస్తా వచ్చారు. ఇంత మంచి పర్సన్‌ని తను మిస్ అయ్యాను అని ఈ పర్సన్ ఇప్పుడు బాధపడతా ఉన్నారండి. ఓకే. మిమ్మల్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు ఈ పర్సన్. అండ్ మీ మీద ఫోకస్ చేస్తున్నారండి. ఓకే. ఇప్పుడు తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వారి మీద తను ఫోకస్ చేయదలుచుకోవడం లేదు. సో, మీ మీద ఫోకస్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్. ఓకే. కొంతమంది సింగిలే చూస్తున్నారు. మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి. మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి. ఓకే. మీ మీద ఫోకస్ చేయాలి అని తను ఆలోచిస్తున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో, తను చాలామంది ఆప్షన్‌ని అందరిని చూసుకొని వచ్చారండి ఈ పర్సన్. ఓకే. తనకు ఎవరు నచ్చడం లేదండి. సో, లాస్ట్‌కొచ్చేసరికి మీ దగ్గరికే వస్తున్నారు. అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారండి. ఓకే. సో, మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారు. ఓకే. అండ్ మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారనుకుంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని దూరంగా వెళ్ళిపోవచ్చు. లేదా థర్డ్ పర్సన్ వారికి బ్రెయిన్ వాష్ చేయడం వలన వారి మాటలు పట్టుకొని వెళ్ళిపోయారు. మిమ్మల్ని పట్టించుకోలేదు అనుకుంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ లీడ్ చేయాలి అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారండి. ఓకే.
మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. మీకు ఏదైనా ఆఫర్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి. సో యూనివర్స్ కూడా మీకు ఒక చిన్న ఆఫర్ అనేది పంపిస్తుందండి. ఓకే. మీ ఇంట్యూషన్‌కి మీకు చెప్తా ఉంటుంది. ఇంకా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఏదైనా గుడ్ న్యూస్ వచ్చేది ఉంది అని ముందు మీకు మీ హార్ట్ అనేది చాలా స్పీడ్‌గా కొట్టేసుకోవడము, ఇంకా ఆ సిగ్నల్ అనేది మీకు వస్తా ఉంటుందండి. ఓకే. చాలా ఎమోషనల్ అవుతున్నారండి. ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. తన తన ప్రేమంతా మీకు ఇవ్వలేకపోయారు. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అన్నట్టుగా తను చాలా ఎమోషనల్ అయిపోతున్నారనమాట. నైట్ అంతా అసలు నిద్రపోవడం లేదు. ఒకవేళ నిద్రపోదామంటే తనకు నిద్ర పట్టడం లేదండి. సో తను ఈ పర్సన్ ఎవరిని అయితే ఎక్కువగా నమ్మారో మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్‌ని, వారు మీ పర్సన్‌ని చాలా నమ్మక ద్రోహం చేసి ఉన్నారండి. దాని వలన ఈ పర్సన్ కూడా ఇంకా చాలా బాధపడుతున్నారనమాట. ఓకే. తనని కోరుకున్న పర్సన్‌ని తను దూరం పెట్టారు. తను కోరుకున్న పర్సన్ తనని దూరం పెట్టారు. కాబట్టి తను చాలా బాధలో కూరుకుపోయి ఉన్నారండి. మీ పర్సన్ చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. చాలా బాధపడుతున్నారు. తన మనసులో తను చాలా బాధపడుతున్నారండి. కానీ బయట చెప్పడం లేదనమాట. ఓకే. బయట కూడా అసలు కనిపించరనమాట. బయట తన ఫీలింగ్స్ అనేది అసలు కనిపించనియ్యరండి పర్సన్. ఓకే. తన లైఫ్‌లో తను హ్యాపీగానే ఉన్నారు అన్నట్టుగా బయట అలా నటిస్తా ఉంటారండి. ఓకే. తన ప్రేమంతా మీకివ్వాలి అనే ఆలోచనలో ఉన్నారండి. అండ్ ఈ పర్సన్ పాస్ట్‌లో కూడా కావచ్చు, తన ప్రేమ మీకివ్వలేదు, మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అని తనే ఆలోచించుకొని చాలా బాధపడుతున్నారు. ఓకే. ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నారు. తన జీవితంలో మీరున్నట్టుగా ఈ పర్సన్ ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నారండి. తన ముందు చాలా ఆప్షన్‌ని చూసుకొని వచ్చారు ఈ పర్సన్. అంతమందిలో కూడా తనకెవరు నచ్చడం లేదు. సో, ఇప్పుడు లాస్ట్‌కి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఆ టైంలో ఈ పర్సన్ ఇంకా వారి మొహం పెట్టుకొని మీ దగ్గరకొచ్చి అడిగేదండి తనకి. కాబట్టి తను దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తా ఉన్నారు. వారి లైఫ్‌లో మీరున్నట్టుగా. ఓకే. అండ్ మ్యారేజ్ అయిన వారు ఎవరైనా చూస్తున్నారు, లేదా సింగిల్ ఎవరైనా చూస్తున్నారంటే మీరు మీ పర్సన్ కలవకపోవడానికి ఒక స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ ఉన్నారండి. సో, మీ పర్సన్ వారి మాటను తను జవదాటారనమాట. ఓకే. ఈ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉంటుందా అంటే ఉంటుందండి. కానీ వారి వారి లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వారి మాటను తను జవదాటరనమాట. కాబట్టి తను ఎంత బాధైనా పడతారు. ఎంతైనా ఏడుస్తారు. కానీ బయట పడరనమాట. వారి మాటల ప్రకారమే తన జీవితాన్ని లీడ్ చేస్తా ఉంటారండి. ఓకే. కానీ ఇక్కడ కార్డ్స్ ప్రకారము ఏదో ఒక రోజు మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయబోతున్నారండి. మీ పాస్ట్ పర్సన్ మీతో ఆ బాండింగ్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. ఓకే. తను మూవ్ ఆన్ అయిపోయిన మీ లైఫ్‌లో నుంచి పర్సన్ తను హ్యాపీగా మూవ్ ఆన్ అవ్వలేదండి. ఓకే. చాలా ఎమోషనల్‌గానే తను మూవ్ ఆన్ అయ్యారనమాట. ఓకే. ఎందుకు అంటే ఒక ఫీమేల్‌కి భయపడి, ఆ పర్సన్‌కి భయపడి మీతో మూవ్ ఆన్ అయిపోయినట్టుగా చూపిస్తుందండి. చాలా బాధతో, గుండె బరువుతోనే ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయ్యారు. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ వారి లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వారితో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారండి. ఓకే. హ్యాపీగా ఉండడం లేదు ఈ పర్సన్. ఇంకా మీరు లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు అంటే ఇంకా తనకక్కడ హ్యాపీనెస్ అనేది లభించడం లేదు. సో, మీ గురించి ఆలోచిస్తా ఉన్నారు. చాలా మూడ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటున్నారు. ఇంకా చాలా లోన్‌లీగా తనకు తనే ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్. ఓకే. సో, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ పర్సన్ క్రాస్ రోడ్‌లో నిలబడి ఉన్నారండి. ఓకే. ఇప్పుడు మనము పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ చూస్తాను. మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఇప్పటిదాకా రీడింగ్‌లో నేను ఏదైతే చెప్పానో అవే కార్డ్స్ వచ్చాయండి. ఓకే. అండ్ మీ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. 6 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్, 7 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. మీరు ఎందుకు బాధపడుతున్నారు ఇక్కడ? ఫైటింగ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్. ఓకే. పాస్ట్‌లో మీ పర్సన్ ఒక ఎంపరర్‌గా ఉన్నారండి. ఈ పర్సన్‌కి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అండ్ ఒక పెద్ద మనిషిలాగా తను బిహేవ్ చేస్తా ఉంటారండి. ఓకే. తను మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. అలాంటి క్వాలిటీస్ తనలో ఉంటాయన్నమాట. ఓకే. దానిపై మీరు పడిపోయి ఉంటారు. అండ్ ఈ పర్సన్ అండ్ మీరేమనుకున్నారంటే ఈ పర్సన్‌తో మీ లైఫ్ లీడ్ చేయాలి. తనని మ్యారేజ్ చేసుకోవాలి. తనతోనే లైఫ్ లాంగ్ ఉండాలి. హ్యాపీగా తనతో బతకాలి అన్నట్టుగా మీరు ఆలోచించుకొని ఉన్నారనమాట. ఓకే. కానీ ప్రెజెంట్‌లో వచ్చేసరికి మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారండి.
దానికి క్లారిఫికేషన్. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి పారిపోవాలి అని ఆలోచిస్తున్నారండి. ఓకే, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఈ పర్సన్ ఒకవేళ మీకు నమ్మక ద్రోహం చేశారే అనుకోండి, ఎంతో దూరం పారిపోరండి. ఓకే, తను ఎంత దూరం పారిపోయినా మళ్ళీ వెనుకకి తిరిగి చూసుకుంటూ పారిపోతున్నారు అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ మళ్ళీ వస్తారు తను. ఓకే, ఇక్కడ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వచ్చేసి సైన్స్ వచ్చేసి సింహరాశి, మేషరాశి అండ్ మిథున రాశి, సింహరాశి, ధనుసు రాశి, వృషభ రాశి అండ్ కుంభరాశి. ఓకే, అండ్ మకర రాశి. ఓకేనా, ఈ సైన్స్లలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా ఉండొచ్చు. ఓకే, మీ లైఫ్లో నుంచి పారిపోవాలి అని ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లో నుంచి తను పారిపోవడానికి తనకు ఎలాంటి థాట్స్ కూడా రావడం లేదనమాట. ఓకే, తను మేనిఫెస్ట్ చేస్తున్నారు. తను మీ లైఫ్లో ఉండలేను, ఇంకా మీ రిలేషన్ ఈ పర్సన్ చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి. ఓకే, కాబట్టి మీ లైఫ్లో నుంచి పారిపోవాలి అని ఆలోచిస్తున్నారనమాట. అండ్ మీరు చాలామంది బాధపడతా ఉన్నారండి. ఈ పర్సన్తో మీకు ఫైటింగ్ జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. కాబట్టి మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ప్రజెంట్ టైంలో ఉన్నారండి చాలా వ్యూవర్స్. ఓకే, ఫ్యూచర్ వచ్చేసి మీ పర్సన్ ఈ రిలేషన్లో అసలు ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీరు ఇవ్వలేరు అని తను వెయిట్ చేస్తూ ఉన్నారండి. అండ్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేశారండి ఈ పర్సన్. కాకపోతే తను ఏదో ఒక విషయంలో హర్ట్ అయ్యారు మీ రిలేషన్ పరంగా, కాబట్టి తను మూవ్ ఆన్ అయిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఫ్యూచర్కి వచ్చేసరికి మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటారు, ఒక ఎంపరర్గా ఉంటారు, ఒక ఎంప్రెస్ లాగా ఉంటారు, ఒక మహారాణి, ఒక మహారాజు అలా ఉంటారనమాట. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు చాలా బాధపడుతున్నారు, కానీ ఈ టారో రీడింగ్స్ చూడడం వలన మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఒక పర్సన్ బాధ పెట్టినప్పుడు ఆ బాధ నుంచి ఎలా మూవ్ అనేది బయటకు రావాలి, ఎలా బయటపడాలి ఆ బాధ నుంచి. ఓకే, అవన్నీ మీకు తెలిసి వస్తుంది అనమాట. కాబట్టి మీరు ఫ్యూచర్కి వచ్చేసరికి ఒక ఎంప్రెస్ లాగా ఉండబోతున్నారండి. మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటారు. ఓకే, ఓకే, ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూస్తానండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది. సో యూనివర్స్ గైడెన్స్ చూడలేదు కదా, సో చూస్తాను. ఫస్ట్ మేషరాశి వరకు రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు. అండ్ వృషభ రాశి వారు స్ట్రెంత్ అవుతూ ఉన్నారండి మీరు. అండ్ మిథున రాశి వారు ఏదో ఒక విషయంగా 24/7 ఆలోచిస్తున్నారు. కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుందండి మిథున రాశి వారు. ఓకే, అండ్ కర్కాటక రాశి వారు మీకు యూనివర్స్ ఒక ఆఫర్ పంపిస్తుందండి. అండ్ కొంతమందికి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ అన్న మెసేజ్ అన్న రావచ్చు ఈరోజు. ఓకే, అండ్ సింహరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, అండ్ కన్యా రాశి వారు ఎవరి మీద చాలా పొసెసివ్నెస్తో ఉన్నారండి మీరు. అండ్ తులారాశి వారు మీ రిలేషన్ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది. అండ్ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం కూడా రావచ్చండి ఈరోజు. ఓకే, తులారాశి వారిలో ఈరోజు చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ వృశ్చిక రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో దాన్ని మీరు అచీవ్ చేస్తారు. ఓకే, అండ్ ధనురాశి వారు ఈరోజు మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చండి. మీ పాస్ట్ పర్సన్ కావచ్చు లేదా న్యూ పర్సన్ కూడా ఉంటారు. ఓకే, అండ్ మకర రాశి వారు ఈరోజు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుంది. కెరియర్ పరంగా అయితే మీకు ఏదైనా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యే కాల్ కూడా రావచ్చండి. ఓకే, అండ్ కుంభరాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ మీనరాశి వారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది చూపిస్తుందండి. ఓకే, ఓకే, యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తామండి. ఓకే, యూనివర్స్ మెసేజెస్. The Hibiscus, 5 of Cups, the Tower, 10 of Cups,
ద వరల్డ్. ఓకే, ఓకే, సూపర్. యూనివర్స్ మెసేజెస్లో మేజర్ అక్కడ కార్డ్స్ అనేది ఎక్కువ ఉన్నాయండి. సో మీకు తప్పకుండా విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు ఏ పర్సన్ గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ పర్సన్తో మీకు మ్యారేజ్ కూడా అవుతుంది. అండ్ మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టారు, ఇంకా అన్బ్లాక్ చేయడం లేదు, అసలు తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మీకు తెలియడం లేదు అనుకుంటే మీకు ఫ్రెండ్స్ సలహా అనేది తీసుకోండి. ఈ పర్సన్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీకు తెలిసి వస్తుంది. అండ్ మీరు ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నట్టుగా బాధపడుతూ ఉన్నారండి. సో దాన్ని మీరు ఓవర్కమ్ చేసుకొని అండ్ మీ కెరీర్ గురించి ఆలోచించండి. ఓకే, తప్పకుండా ఈ పర్సన్ వచ్చే టైంలో తప్పకుండా వస్తారు. ఆ పర్సన్తో మీకు మ్యారేజ్ అవుతుంది, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, న్యూ బిగినింగ్ అవబోతుంది అనమాట. అండ్ మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టారంటే అన్బ్లాక్ చేయబోతున్నారండి. ఓకే, సో తప్పకుండా ఆ పర్సన్తో అయితే మీకు రీయూనియన్ జరుగుతుంది. సో బీ హ్యాపీ. ఓకే, ఓకే అండి, ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.